సార్ మాకు యాక్చువల్లీ 1 అవర్ ఇచ్చేస్తారు సార్ అశోక్ అన్న ఊరికే దయచేసి ఇచ్చేస్తారంటే అందరూ వస్తే గ్రూప్ ఫోటో తీసేసుకోండి ఫోటో అయిపోయింది నమస్తే బాగున్నారు. అంతే తీసిన తర్వాత ఇంకొచ్చేది నాయుడు గారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే సిటీ అభ్యర్థి అయిన పొంగూరు నారాయణ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరినీ కలుసుకొని వారి గెలుపు కోసం కృషి చేయమని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాబోయే నెల రోజుల్లో కూడా ఎంతగానో కృషి చేసి, ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, వీటికి తోడు సంక్షేమం కోరుకుంటున్నారు. సంక్షేమం సాఫీగా జరగాలి అంటే రాష్ట్రంలో దాంతోపాటు ప్యారలల్గా డెవలప్మెంట్ జరిగితేనే సంక్షేమం జరుగుతుంది. కానీ అప్పులు కుప్ప చేసి రాష్ట్రాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని కూడా మూకుమ్మడిగా అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితుల నుండి మనం బయటపడి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి జరగాలి అంటే కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు నడుం కట్టుకొని ఎంతగానో కృషి చేసి ఈ రూరల్ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇక్కడ తెలుగుదేశం గెలిచింది లేదు. ఫస్ట్ టైం రేపు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో కూడా గెలవబోతున్నారు ఎమ్మెల్యేగా. అలాగే గతంలో ఉక్కాల రాజేశ్వరమ్మ గారు నెల్లూరులో ఒకసారి ఎంపీగా టీడీపీ తరఫున గెలవడం జరిగింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిచి చూపించి నెల్లూరు చరిత్రలోనే రికార్డు సృష్టించబోతున్నారు. నెల్లూరు చరిత్రే కాదు, అటు రాష్ట్రంలో కూడా రికార్డ్ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎంతో మెజారిటీతో గెలిచి ప్రజలందరూ కూడా పెట్టుకున్న ఆశలను నిలబెట్టి ప్రజలందరూ కూడా మేలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజులు ప్రజలందరూ కూడా తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి నేను అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మన నెల్లూరు రూరల్ నందు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ మా గృహానికి రావడం జరిగింది. ఇవాళ రూరల్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మరియు కార్యకర్తలందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారు వేమిరెడ్డి గారికి పేరు పేరున అందరినీ పరిచయం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, మరియు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన మాజీ మేయర్ గారు భానుశ్రీ గారు, వాళ్ళందరూ విచ్చేసి మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించారు.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్కి సంబంధించిన నాయకులందరూ కూడా పేరు అందరూ కూడా పలకరించి వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకింత ఒక 40 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా చాలా బిజీ ప్రోగ్రామ్స్లో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు టైం మాకు స్పెండ్ చేసి దాదాపు 45 మినిట్స్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఉద్దేశంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా రూరల్లో చాలా బలంగా ఉంది. వేమిరెడ్డి గారు రావడంతో కూడా ఇంకా మరింత బలపడింది. ఇక్కడ వేమిరెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన ఎంపీగా, ఈయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోతున్నాడు. ఆయన అదేవిధంగా పార్లమెంట్కి పంపిస్తున్నాము. దాని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అవసరం చాలా ఉందని ప్రతి ఒక్కరు గుర్తించారు. రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా చంద్రబాబు నాయుడు రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కూడా అందరూ ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా అందరి కోరిక కూడా తీరే విధంగా 45 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ శుభ సందర్భం కోసం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా పనులున్నా కూడా అన్ని పక్కన పెట్టి కేవలం శ్రీధర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలనే ఉద్దేశంతో నెల్లూరులో ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు చాలా బలంగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో శ్రీధర్ రెడ్డి గారు కూడా అందరి కార్యకర్తలు గుర్తుపెట్టుకుంటారని, అందరికీ న్యాయం చేస్తారని మేమందరం ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.